गाइस అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంతకీ వ్లాగ్ ఏంటి అక్కో మస్తు హుషారుగా ఉన్నాం అనుకుంటున్నారా ఈ వ్లాగ్ ఏంటి అంటే మా ఊర్లో ఆడపిల్లలందరూ కలిసి అమ్మవారికి సారె పెడుతున్నారు సారె అంటే ఏంటి అని కన్ఫ్యూజ్ అవ్వద్దు అందరూ కలిసి ఒక మాటమైన అమ్మవారికి అయితే నైవేద్యాలు సమర్పిస్తారనమాట అంటే పొంగళ్ళు నైవేద్యం అంటే ఇంకా దద్దోజనము పులిహోర శనగలు అలాగనమాట అండ్ గాజులు ఒక్కసారి పొట్లాలు ఫ్రూట్స్ ఇంకా అన్నీ ఇస్తారండి అలాగే మధ్యాహ్నం భోజనాలు కూడా పెడతారనమాట సో భోజనాలు పెట్టింది వాళ్ళ ఇష్టం కానీ పెడితే మంచిది ఒక 10 మందికి అని చెప్పేసి అలా అరేంజ్ చేశారు సో ఒక్కొక్కరు ఇంకా అందరు కలిసి అయితే కొంతమంది పూల దండలు తీసుకొచ్చారు కొంతమంది ఫ్రూట్స్ తీసుకొచ్చారు కొంతమంది ఏమో ఆకు ఒక్క అవన్నీ ఇలా పట్టుకొని వచ్చారు నేను మాత్రం ఏం పట్టుకోలేదు నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట సో నేనెందుకు పట్టుకోలేదు అనేది నేను లాస్ట్ చెప్తానులేండి ఇక్కడ చూడండి మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అనమాట ఇక్కడ అందరు కలిసి అయితే పొంగళ్ళు నెత్తిమీద పెట్టుకొని ఇంకా ఊరేగింపుకి అయితే రెడీ అయిపోయారు వాళ్ళందరూ మా చుట్టాలేనండి మా ఊర్లో వాళ్ళనమాట సో ఆ రోజు మొత్తం ఫుల్ హడావిడి అంటే హడావిడి ఊర్లో అందరూ వచ్చారు పిల్లలు పిల్లకాయలు ముసలోళ్ళు అక్కలు ఆంటీలు అందరు కలిసి చాలా బాగా చేసుకున్నాం అనమాట అయితే నేను మా అక్క పెద్ద ప్లానింగే వేసుకున్నామండి ఏంటి అంటే మాకు చిన్న చిన్న వస్తువులు రావాలి పట్టుకోవడానికి పెద్ద వస్తువులు రాకూడదు అసలు ఏ పట్టు చీరలు కట్టుకున్నాము క్యారీ చేయలేమని చెప్పేసి అనుకుంటా ఉన్నాము ఇందులోనే మా అక్కకి పెద్దది ఇచ్చారండి ఇంకా మా అక్క రియాక్షన్ చూడండి అసలు మామూలుగా లేదనమాట ఇచ్చారా నాకు పెద్ద ఇచ్చారా ఇది పట్టుకొని ఊరంతా రావాలి ఇప్పుడు నా స్వామి రంగా అనుకుంటుంది మా బాబాయ్ నీకు అట్లే ఉండాలని చెప్తున్నారనమాట ఇంకా చూడండి ఇంకా పెద్ద వస్తువైనా కానీ మా అక్క వీడియోలో మాత్రం ఫోర్స్కి ఏమాత్రం తగ్గేదేలా అన్నట్టు తీస్తుంది అనమాట ఇక్కడ ఇంకో బావ ఇంకో బిందె తీసుకొని వచ్చారు ఆ బిందె నేను వీడియో తీస్తుంటే శిరీష నేను ఎత్తిమీద పెడతాను రామ్మ అంటున్నారు కానీ నో బావ మీరు తీసుకెళ్ళండి అని చెప్పేసి నేను ఎస్కేప్ అయిపోయాను ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట ఇంకా మొత్తం ఊరంతా తిరిగేసి అమ్మవారి గుడికి చేరుకుంటామన్నమాట చూడండి రకరకాల ఫ్రూట్స్ బత్తాకాయలు యాపిల్ కాయలు అన్నీ పట్టుకొని ఉన్నారు కదా ఇంకా మా అక్క అయితే నెత్తిమీద పెట్టుకొని అయితే రెడీ అయిపోయింది అక్కడ వాళ్ళకి కాలు కాలకుండా క్షేమంగా వెళ్ళి క్షేమంగా చేరుకోవాలని చెప్పేసి అలా నీటి బిందులతో వారు పోస్తుంటారనమాట మీకు తెలిసిన విషయమే ఇది బట్ తెలియని వాళ్ళు ఉంటారేమో అని చెప్తున్నాను అందులో కొంచెం పసుపు వేసి నీళ్ళు పోసి వారు పోస్తారు చాలా మంచిది చలవ అని చెప్పేసి అలా చేస్తుంటారు ఇలాంటి సాంప్రదాయాలు పట్టింపులు మీ ఊళ్ళో కూడా ఉన్నాయా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అయితే ఇక్కడ ఏంటి సంగతి అంటే ఇలాగ ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఇలానే చేస్తారనమాట యాక్చువల్లీ ఇది ఆషాఢ మాసంలో జరిగిన వీడియో అండి నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను మన హైదరాబాద్లో బోనాలు ఎంత ఫేమస్ మా ఊర్లో ఆషాఢ మాసంలో ఇలా అమ్మవారికి సారీ పెడతాం అంతే ఫేమస్ అనమాట అటు బోనాలు వేరు ఇటు ఈ పద్ధతి వేరు కానీ హైదరాబాద్లో బోనాలు మాత్రం అంగరంగ వైభవంగా చేస్తారు అది నేను చూశాను ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి పెరిగిన హైదరాబాద్లోనే కాబట్టి నాకు అలా తెలుసు అనమాట ఇంకా ఇక్కడ 4 రూట్స్ ఉంటాయండి సో లెఫ్ట్ సైడ్ నుంచి కొంతమంది రైట్ సైడ్ నుంచి కొంతమంది స్ట్రైట్గా కొంతమంది అలా వస్తున్నారు వెళ్తున్నారు జాయిన్ అవుతున్నారు నేను మా అక్క మా వదిన ముగ్గురం కలిసి అయితే మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము అనుకోకుండా నేను మా వదిన మా అక్క ముగ్గురం సేమ్ ఒకటే కలర్ శారీ కట్టుకొని వచ్చామన్నమాట అనుకోనే కట్టుకొని వచ్చాము ముందుగానే అనుకున్నాము ఇలా కట్టుకుంటే బాగుంటుంది దబ్బా అని చెప్పేసి అందుకని అలా అనుకున్నాం అనమాట అక్కడ కూడా ఒక చెట్టు ఉంది కదండి వేప చెట్టు అక్కడ కూడా ఒక అమ్మవారు ఉంటారనమాట సో అందుకని అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇలా తిరిగేసి రౌండ్ చేసి ఇలా వస్తున్నాము నేనేమో వీడియో క్యాప్చర్ చేద్దామని చెప్పేసి చిన్న నడుచుకుంటా వీడియో తీసుకుంటా వస్తున్నాను కానీ మా వదిన మా అక్క అయితే నన్ను వదిలిపెట్టేసి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారండి ఎందుకంటే వాళ్ళతో పాటు కలవాలని చెప్పేసి సరేలే అని చెప్పి నేను కూడా ఇంకా ఫాస్ట్గా వాళ్ళతో పాటు జాయిన్ అయిపోయాను ఇంకా ముగ్గురం ఒకటే కట్టుకున్నామని చెప్పేసి ఊరికాల వీడియోలో కనపడదామని చెప్పి మీకు హాయ్ చెప్దామని చెప్పేసి ఇలా ఫోజ్ ఇచ్చామన్నమాట ఇంకా లాస్ట్కి మా అక్క ఏం చేసినా తెలియదు కానీ తను తెలివితేటలు ఉపయోగించి పెద్ద వస్తువు ఎవరికో ఇచ్చేసింది ఇంకా చిన్న వస్తువు తీసుకొని హ్యాపీగా నడుచుకుంటూ వస్తుందన్నమాట ఆ రోజు మా అదృష్టం ఏంటంటే అమ్మవారు బాగా కరుణించారండి ఎందుకంటే అసలు ఎండ లేదు కొంచెమే ఎండగా ఉంది అంటే మూగ ఎండ అనమాట అలా ఉంది ఇక్కడ మా బావ చూడండి వారు పోస్తున్నారు వెళ్ళే వాళ్ళకి ఇంకా మా అక్క నుంచిందని చెప్పేసి ఇంకా మా అక్క దగ్గరికే పోస్తున్నారు అనమాట అంటే మా అక్క కాలకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా మా బాబాయ్ తీసుకొని బిందె పోస్తున్నారు ఇంకా మా అక్క మొహల్ ఆనందం అంతా ఇంతగా చూడండి అసలు ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి అనుకుంటున్నారా ఎక్కడికో కాదండి రాములవారి స్వామి గుడి దగ్గరికి అనమాట సో ఇక్కడ నుంచి రాములవారి స్వామి గుడి అంటే మాకు పక్కనే ఉండిద్ది మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి నడుచుకుంటా మళ్ళీ వదిన వాళ్ళ ఇంటికే వచ్చాము సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అక్కడే ఎండ్ చేయాలి కాబట్టి
అక్కడికే వెళ్ళి మళ్ళీ పోలేరమ్మ తల్లి గుడి కాడికి అయితే ఎండ్ చేసేసాము. వరుసగా మేమైతే వాళ్ళతో పాటు వెళ్ళిపోతున్నామండి, కానీ వాళ్ళు మాత్రం అక్కడ దాకా వెళ్ళి వస్తున్నారు. మేము డప్పులతో పాటు వెళ్ళి వచ్చేసామన్నమాట. ఈ మధ్య నేను సరిగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు, మీకు తెలుసు. ఎందుకు అంటే నాకు కొంచెం బిజీగా ఉండటం వల్ల అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను. అంతకన్నా ఏం పని చేస్తున్నాం ఏంటి అక్క బిజీగా ఉంటున్నామని మీకు డౌట్ రావచ్చు. అదేం లేదండి, మేము ఒంగోలు షిఫ్ట్ అయ్యమని చెప్పాను కదా, షిఫ్ట్ అయ్యమని చెప్తానే ఉన్నాను కానీ హోమ్ టూర్ బ్లాగ్ కానీ ఒంగోలు గురించి కానీ ఏమి చెప్పట్లేదు అక్క అనుకుంటున్నారు కదా. అప్కమింగ్ వీడియోస్లో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సారీ ఫర్ లేట్ వీడియోస్. ఈ రోజు నుంచి మాత్రం మీకు రోజు మార్చి రోజు వీడియో అయితే కంపల్సరీ వస్తుంది. రోజు మార్చి రోజు కాకపోయినా 2 డేస్కి ఒకసారి అప్లోడ్ చేస్తాను. ఓపిక చేసుకొని ఖచ్చితంగా కూర్చొని ఎడిట్ చేసి ఖచ్చితంగా మీకైతే అప్లోడ్ చేసి చూపిస్తానండి వీడియోస్ మాత్రం. మెయిన్గా మా అత్త అడుగుతుంది వీడియోసే పెట్టట్లేదు ఏంటి సిరి అని చెప్పేసి, కాబట్టి చెప్తున్నాను. ఇంకా నేనైతే ఫిక్స్ అయిపోయానండి. ఆ అమ్మవారి దయ వల్ల నన్ను చల్లగా చూస్తే మంచిగా వీడియోస్ మాత్రం హ్యాపీగా చేసుకుంటా హ్యాపీగా ఎడిట్ చేసి పెట్టేస్తాను మీకోసం అయితే. ఇంకా అమ్మవారి గుడితో వచ్చేసామన్నమాట. ఇలాగా ప్రదర్శనలు చేసేసి అమ్మవారి గుడి గర్భగుడిలోకి వెళ్ళిపోతాము. మా అమ్మవారు చూడండి ఎంత చక్కగా ఉంటారో. పోలేరమ్మ తల్లి పొంగల్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదండి. ఇక్కడ నుంచి నేను కంటిన్యూస్గా వీడియోస్ అయితే పెడతాను, అది మాత్రం పక్కా. ఎందుకంటే ఫిక్స్ అయిపోయాను అనమాట. యాక్చువల్లీ 2 తర్వాత నేను ఫ్రీగా ఉంటాను. ఇక 2 తర్వాత నుంచి నేను కొంచెం అలాగా చూసుకుంటా, ఫోన్ చూసుకుంటా, కొంతసేపు పడుకుంటా, మళ్ళీ 4 o'clock లేచి వర్క్ చేసుకుంటా ఉంటాను అనమాట. కానీ ఈ రోజు నుంచి ఖచ్చితంగా చెప్తున్నా, ఎడిట్ చేసుకున్నాక నేను ఏదైనా వర్క్ చేసుకుంటాను ఫిక్స్ అయిపోయాను. ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుంది అన్నట్టు నేను కూడా చాలా కష్టపడాలి యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే. చాలామంది సక్సెస్ అయిపోతున్నారు, నాకన్నా ముందు పెట్టిన వాళ్ళు, నాకన్నా వెనక పెట్టిన వాళ్ళు. సో నాకన్నా ముందు పెట్టిన వాళ్ళంటే నాకన్నా ముందు పెట్టారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అయిపోతున్నారు. నాకన్నా వెనకబెట్టిన వాళ్ళు కూడా జస్ట్ 3-4 వీడియోస్తోనే అసలు హిట్ అయిపోతున్నారు. అలా ఎలా అయిపోతున్నారు నాకేమో అర్థం కావట్లేదండి. అది యూట్యూబే సక్సెస్ చేస్తుందో లేకపోతే వాళ్ళు వెనకాల ఉన్నారో మరి మనకి ఎందుకు వాళ్ళ గురించి. మన పని మనం చేసుకుంటాం, మనం ఛానల్ మనం చూసుకుంటే సరిపోయింది కదండి. ఒకరి మీద ఆధారపడకూడదు, అలా అని చెప్పేసి ఒకరిని చూసి ఈష కూడా పడకూడదు. నా పాలసీ అయితే అదేనండి. సక్సెస్ అనేది చెప్పి రాదు, చెప్పకుండానే వచ్చింది. కానీ అది దేవుడు ఎప్పుడు ఇస్తాడో అప్పుడే మనం తీసుకోవాలన్నమాట. చాలామంది అడుగుతున్నారు మీకు 32K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎప్పటి నుంచో మీకు యూట్యూబ్ శాలరీ వస్తుందా, తీసుకుంటున్నారా అని అడుగుతున్నారు. అందుకే చెప్తున్నాను అనమాట. సో నాకేం శాలరీ రావట్లేదండి, నేను ఇంకా అంత గ్రోత్కి వెళ్ళలేదు. నాకు కనుక వస్తే ఫస్ట్ చెప్పేది మీకే కదండి, మీకు చెప్పకుండా నేనేం చేయను కదా. సో ఇదండి మ్యాటర్ అయితే. ఇక్కడ ఇంకా అమ్మవారి దగ్గరికి వచ్చేసామని చెప్పాను కదా, డప్పులతో మా పిల్లలందరూ మంచి డ్యాన్స్ చేస్తున్నారు. ఇంతకీ మీ బుడ్డోడు ఏడక్క అనుకుంటారేమో. మా బుడ్డోడు మా అన్నయ్య వాళ్ళతో వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. వాళ్ళు నరసింహమ్మ ఉంటే ఇంకెవరు అవసరం లేదండి, అందుకని వాళ్ళ కాడికి వెళ్ళేసి మంచిగా ఆడుకుంటున్నాడు. మేమైతే ఇక్కడ అమ్మవారి దగ్గర కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఆ డప్పుల సౌండ్కి నాకు డ్యాన్స్ అనిపించింది, బట్ అందరి ముందు వేస్తే బాగోదని చెప్పి కాము కూర్చున్నా. అదేంటక్క మన కొలుపుల్లో అంత ముందే వేసావు, ఇప్పుడు వేయడానికి ఏమి అనుకుంటారేమో. అప్పుడు వేరు ఇప్పుడు వేరులే అండి. అప్పుడంటే రాత్రిపూట అందరు ఉన్నారు కాబట్టి వేసాను, ఇప్పుడంటే పగలు కాబట్టి వేయలేను అనమాట. రాత్రికి పగలకి డిఫరెన్స్ ఏంటక్క అనుకుంటారు, అది అంతేలేండి. ఇక్కడైతే భోజనాలు వడ్డిస్తున్నాం అనమాట. అందరు లైన్లో వచ్చేసరికి ఎవ్వరూ లేరు. ఇంకా నేను, మా కోడలి పిల్ల, మా అమ్మాయి, మా అక్క అందరం కలిసి అయితే ఇలా వచ్చి వడ్డిస్తున్నాము. సో మా అత్తయ్య ఏమో సిరి నువ్వేంటి 3 వడ్డిస్తున్నావు ఒక్కదానివే అని చెప్పి అంటున్నారు. పర్లేదు అత్తయ్య అని చెప్పేసి వడ్డిస్తున్నాను. ఇంకా మా అక్కకి ఆకలి వేసిందని చెప్పేసి వెళ్తానంటుంది. నేనేమో వద్దు ఏడకి వెళ్ళేది ఉండు అన్నా. మా వదిన మాత్రం గంట కొట్టినట్టు కరెక్ట్ 12 తినేసిద్ది అంటండి, అందుకే వచ్చి తినేసింది. తిన్నాక అక్క వదిన వాళ్ళు వచ్చి నుంచుంటే నేను మా అక్క వెళ్ళి తిన్నామన్నమాట. ఇంకా వీడియో అయితే ఏం చేస్తున్నానండి. సో టాటా బై బై సీ యూ. ఇక్కడ దాకా వచ్చి చూసినందుకు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అండ్ మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియో మనకు వచ్చేస్తాను అనమాట. ఇక్కడ నుంచి వీడియోస్ మనం పక్కగా అప్లోడ్ చేస్తాను. ఉంటాను మరి, బాయ్ బాయ్, టాటా.